విజ్ఞాపన ప్రార్థనకి ఈ డిస్టెన్స్ మనకు అర్థమవుతుందా? ఈ తేడా. విజ్ఞాపన ప్రార్థన ఆ రెండు కూడా ప్రార్థన చేసినట్టే ఉంటుంది. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియాలా. అదేంటంటే ప్రార్థన అనే దానికి మన ఇంట్లో మనం చేసుకునేటప్పుడు ప్రతి అవసరం ప్రార్థనకి పిలిపే, ఎటువంటి సందేహం లేదు. బట్ ఎప్పుడైతే సంఘంగా కలిసి వస్తామో బుధవారం మంగళవారం, అదేంటంటే చర్చ్ ప్రేయర్, సంఘ ప్రార్థన, ఆత్మ సంబంధమైన భారం అంటే స్పిరిచువల్గా ఎదగడానికి సంఘం మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడ కూడా స్పిరిచువల్గా వాక్యం చెప్పబడిద్ది ఎప్పుడు కూడా. బట్ కానీ ఈరోజు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే భౌతికమైనటువంటి సహవాసంలో ఉన్న ప్రజలు అందరి కోసం విజ్ఞాపన చేయడం. కానీ అందరి కోసం చేయట్లా, బట్ సమయం లేనందర. కానీ మనం అందరి కోసం జ్ఞాపం చేసుకొని చేయాలి. యాక్చువల్గా ఒకళ్ళ గురించి చేసుకుంటే ఇంకొకళ్ళు. దాని అర్థం ఏంటంటే మొన్న చెప్పాం, యాక్చువల్గా ఏదైనా చిన్న గాయం అయితే ఈ చేయొచ్చి ఈ చేయనట్టు పట్టుకుంటుంది, అదే విజ్ఞాపన. అంతే కదా. ఎందుకంటే మనం అందరం బాడీలో ఏమై ఉన్నాం, అవయవాలు అయి ఉన్నాం. ఒకళ్ళ అవసరం ఇంకొకళ్ళ అవసరానికి ఇంకొకరికి తెలుస్తాయి. సో ఇప్పుడు సాటి అవయవాల కోసం ప్రార్థన చేసినప్పటికీ కూడా అది దేవుడి ప్రణాళికే. ఎట్లా? వాళ్ళల్లో ఎవరున్నారు? ఆయన ఉన్నారు యాక్చువల్గా. అట్లా. సో ఇప్పుడు విజ్ఞాపన అనేప్పటికీ ప్రతి విషయం, వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రార్థన చేయడం. ప్రార్థన అనేప్పటికీ టూకీగా అర్థం చేసుకోవడానికి ఆత్మ సంబంధ భారాన్ని ఎక్కువ కలిగి ఉన్నాడు. ఈ రెండు డిస్టెన్స్లో అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ వాక్యం చెప్పబడదా ఆత్మ సంబంధంగా ఉన్నదంటే ఉంటుంది. అక్కడ కూడా ఏమన్నా అర్జెంటుగా ఉన్న అవసరం కోసం ప్రార్థన చేయమంటే చేస్తాం. కానీ ఎక్కువగా ఉన్నటువంటి నొక్కి చెప్పబడే పదం ఏంటంటే విజ్ఞాపన అంటే ప్రతి దాని గురించి ప్రార్థన చేయడం, చిన్నదానికి పెద్దదానికి కూడా అన్నిటి గురించి అని దాని అర్థం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం, రైట్? శనివారం అయ్యేప్పటికి మనం ఏం చేస్తున్నాం? విజ్ఞాపన చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఒక వచనం చదువుతాం, చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం మనం చదువుదాం కలిసి. 26, రోమాపత్రిక 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవల్లో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యంగానే మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేయుచున్నాడు. తిరిగి 34వ వచనం కూడా చదువుతాం. 34, శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో ఉండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయవాడును ఆయనే. రైట్. ఈ రెండు చోట్ల కూడా మనకి ఏమని కనబడుతుందంటే విజ్ఞాపన అనే పదం కనబడుతుంది. కానీ ఈ రెండు చోట్ల కూడా విజ్ఞాపన చేసేవాళ్ళు మారిపోయారు యాక్చువల్గా. ఎవరు? పైన ఎవరంటే ఆత్మ, పరిశుద్ధ ఆత్మ అని చెప్పండి. ఆత్మ తానే, అదేనా అక్కడ రాసింది 26. అటువల ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనకు యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యంగాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేయొచ్చు. సో ఇప్పుడు ఆత్మ చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ ఎవరిలో ఉన్నారు? మనలో ఉన్నారు యాక్చువల్గా. సో ఇప్పుడు మనం ఆయనతో కలిసి చేయాల్సినటువంటి ఏర్పాటు పైన వచనం కలిగిస్తూ ఉంటుంది. మనకు చాలాసార్లు దేనికోసం ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఉదాహరణకి బండి ఎక్కగానే ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి లోపల ఏదో బాధగా ఉంది, ఎక్కడ భారంగా ఉంటే ఎందుకు ప్రభు ఎట్లా అంటే ఏదో మరి సంథింగ్ మిస్టేక్ జరుగుద్దనో లేకపోతే ఏదో, అది ఏంటో నాకు తెలియదు. అప్పుడు ఏం చేయాలి నేను? ప్రభు అది ఏంటో నాకు చెప్పు దయచేసి, అది దేనికోసం. అప్పుడు నేను అన్ని గురించి ప్రార్థన చేస్తాను. నేను గురించి బండి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండేటట్లు సాయించే, లేదంటే ఎవరైనా అడ్డం పడతానని తెలుసు, చర్చ్లో ఏమైనా జరుగుతుందేమో నాకు తెలియదు ప్రభు, అక్కడ ఏమన్నా కరెంటు పోతుందా, లేకపోతే అక్కడ ఏమన్నా ఇది అవుతుందా, లేకపోతే ఇట్లాంటి ఎన్నో ఉంటాయి. వీటి గురించి ప్రార్థన చేస్తాను. విశ్వాసులు ఎవరైనా కొంచెం బలహీనంగా ఉన్నట్టు కనపడడానికి వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, ఇట్లా తెలియకుండానే బండి మీద ఇవన్నీ వాస్తవానికి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగేటప్పుడు కూసేపుడికి అది పోయిందనుకోండి, వీటిలో ఏదో ఒక దాంట్లో అది తగిలిందని దాని అర్థం. అలా పోలేదనుకోండి, దాని అర్థం ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటాం యాక్చువల్. సో ఇప్పుడు దేనికోసం ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ప్రభు అదేంటో నాకు నేర్పించు, చెప్పు ఎక్కువ సమయం కేటాయించే కొద్ది ఏం జరిగిద్దంటే ఆత్మ దాని విషయంలో మనం నుంచోబెడతారు. ఎట్లా మనం వాళ్ళ కోసమో లేదా ఆ పరిస్థితి గురించి ప్రార్థన చేసేటప్పుడు మనకు మాటలు ఎక్కువ వస్తూ ఉంటాయి తెలియకుండానే. అప్పుడు మనం అర్థం చేసుకుంటాం ఏంటో తెలుసా, వీళ్ళ కోసం నేనేం చేయాలా? ప్రార్థన చేయాలా అని. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. యాక్చువల్గా మా అమ్మ లేదులేండి, ఇప్పుడు వెళ్ళిపోయింది ఆవిడ. ఒకరోజు ఏం జరిగిందంటే నేను 12:30కే బాగా లేటుగా చదివి ప్రార్థన చేసుకుంటా ఉంటే
పక్క రూమ్లో ఉన్నాను నేను. పక్క రూమ్లో కాదు, పక్క ఇంట్లో ఉన్నా. ఒక మాట చెప్పాలంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటే నాకు ఎంతో భారం అనిపించింది. అంటే చాలా భయమైంది. లోపల చాలా పెద్ద ఎమోషన్ వేసింది. అది ఒక రకమైన భయాన్ని కలిగించింది. ఏదో జరుగుతుందని భయం అవుతుంది. ఇక దానికోసం ప్రార్థన చేస్తా అందరి గురించి ఆలోచించిన తర్వాత మా అమ్మ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేసరికి అక్కడ నాకు అర్థమైంది ఇక సిచ్యువేషన్ ఇది అని చెప్పి నేను ఆమె గురించి ఎక్కువసేపు ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత నేను తగ్గిపోయింది నాకు అది. నేను నిద్రపోయా. తెల్లారి లేచిన తర్వాత 7ంటికి 8ంటికో నేను మా ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి వెళ్తా ఉంటాను, కొంచెం దూరం. అప్పుడు ఆమె ఏమంటుందంటే, రాత్రి ట్యాబ్లెట్లు 2-3 ఎక్కువ వేసేసుకున్నానయ్యా, ఏమైందో తెలియదు, చచ్చిపోతాను అనుకున్నానని చెప్పింది. నేను ఆమె చెప్పలా ఇవన్నీ. చచ్చిపోతాను అనుకున్నానయ్యా, దేవుడు సాయం చేసిన అంటుంది. ఇప్పుడు ఏం జరిగింది ఎలా తెలుస్తుంది ఇది మనకు తెలియదు. ఆమె ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఏదో రకంగా దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రార్థన చేసే వాళ్ళకి చెప్తున్నాడు. మనం ఇది గమనించాలి. ఇది ఎలా జరిగిద్దంటే ఆత్మ మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. హడ్సన్ టైలర్ పేరు అన్నారు కదా మీరు. ఆయన ఎక్కడో పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇంకా దేవుడిని సరిగ్గా నమ్ముకోలే ఆయన. వాళ్ళమ్మ ఇంగ్లాండ్లో ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆయన ఎక్కడో ఉంటాడు. కానీ ఇప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి, హడ్సన్ టైలర్ ఫోన్ చేసి, అమ్మ నేను నిజంగా దేవుడిని నమ్ముకున్నానమ్మా అన్నాడు. పనికి వెళ్ళాడు, ప్రార్థన పనికి వెళ్ళాడు, కానీ ఇంకా దేవుడిని నమ్ముకోలే క్లారిటీగా. కానీ ప్రార్థన పనిలో ఉండి, ప్రభువా నేను దేవుడిని నమ్ముకున్నా అంటే ఏమేముందంటే, నాకు తెలిసిన ఆయన అన్న. ఎట్లా తెలుసు నీకు, ఎవరు చెప్పారు అంటే, నేను నీ గురించి ప్రార్థన చేసేప్పుడు దేవుడు నాకు కన్ఫర్మ్ చేశాడని చెప్పి. ఇది చూడండి, ఇది ఎలా ఉంటుంది. సో ఈ మాటలను మనం ఊరికనే చెప్పకూడదు. మళ్ళీ పైన నాకు అనిపించేస్తుంది అనకూడదు. మళ్ళీ ఇదో తప్పులు అవుతాయి. మళ్ళీ నీ లోపల ఉన్న ఆత్మ సంబంధమైన భారం నీకు క్లారిటీగా కలపకుండా తీసేయలేకుండా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఏమి కలపలేరు, అందులో నుంచి ఏమి తీసేయలేరు. సమయం వచ్చినప్పుడు దాన్ని మార్చలేం. మాటలు అవి మార్చలేము, ఎందుకంటే అవి ఆత్మ సంబంధమైన ముద్రలు. అవి ఒక మాటలు గమనించామా, ఇట్లా ఉంటాయి వాస్తవానికి. సో స్పిరిచువల్ రెల్మ్లో పరిశుద్ధాత్మ మనకు కలిగించే భారాలు చాలా వరకు ఇట్లానే ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే, ఉదాహరణకి ఇలా కంజర్ ఎలా ప్లే చేయాలో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు ఎలా చేయాలో నాకు సాయం చేయి. ఈ చిన్న విషయానికి ప్రార్థన చేయమని ఎవరు చెప్తారు? మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ చెప్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నా సమయాన్ని అటు ఇటు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా నేను వినాలి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఈ చిన్న వివేచన కూడా ఎవరు ఇస్తారు? పరిశుద్ధాత్మ ఇస్తాడు. సో ఈ విషయాలన్నిటి గురించి మనం ప్రార్థన చేయాలనే సంగతే మనకు అర్థం కాదు వాస్తవానికి. ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మాకెందుకు తెలియదు ఈ దారి అనుకుంటాం లేదా? కానీ వాస్తవానికి అక్కడ కూడా మనం ఏం చేయాలి? ప్రభువా నాకు సహాయం చేయాలని అడగాల. అలా అడిగినప్పుడు మనం ఎవరి గ్రిప్లో ఉంటాం అంటే పరిశుద్ధాత్మక గ్రిప్లో ఉంటాం. చాలాసార్లు వచ్చిన కష్టం ఏంటంటే, మనకు జరగబోయేది ఏంటో కూడా మనకు తెలియదు. కానీ ఎవరు చెప్తారంటే పరిశుద్ధాత్మ మనకి చెప్తా ఉంటారు. ఇలాగే మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు చాలా విషయాలు తప్పించబడతాం, చాలా విషయాల్లో విజయం కూడా పొందుతూ ఉంటాం వాస్తవానికి. ఇది ఎలా చెప్తారంటే పరిశుద్ధాత్మ మనకు చేసే విషయాలు. కానీ కింద ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు వాస్తవానికి? 34 వచనం. 34 శిక్ష విధించు. రైట్. మనలో నివసించే పరిశుద్ధాత్మ, ఈ పరిశుద్ధాత్మలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఆత్మ కూడా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మన పరిశుద్ధాత్మ కాకుండానే ప్రభు యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ ఉండడం మాత్రమే కాకుండా, ప్రభువు తనంతట తానే తండ్రి కుడిపార్శ్వన ఏమన్నాడు? ఆసీనుడే ఉన్నాడు. ఈయన ఏం చేస్తూ ఉంటాడు? కుడిపార్శ్వం నుండి విజ్ఞాపనం చేస్తూ ఉంటాడు. దేనికోసం విజ్ఞాపనం చేస్తాడు? ఆయన చేసి ముగించేశాడు కదా పనంతా. ఈ భూమి మీద ఆయన శిలువలో చేసి ముగించేశాడు కదా. సమాప్తము అనే పదం అక్కడ చెప్పబడింది కదా. మరి ఇంకెందుకు విజ్ఞాపనం చేస్తాడంటే, శత్రువు తన పాదపీఠం వరకు వచ్చే వరకు కూడా ఆయన ఏం చేస్తుంటాడు? పాదపీఠం అంటే తన కాలు మీద పూర్తి ఆ శత్రువు మీద పెట్టి అణి చేసే వరకు కూడా ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ప్రార్థన చేస్తూనే ఉంటాడు. శత్రువుని మరి గెలవలేదు, ఆయన గెలిచాడు. కానీ అది ఇంకా నిజం అవ్వాల వాస్తవానికి. ఎందుకు నిజం అవ్వాలా? శత్రువుని గెలవగలిగే తన ప్రజలు ఇంకా ఈయనలాగా సామర్థ్యం కలిగిన వాళ్ళు అవ్వాల. అది సమస్య. మీకు అర్థమవుతుంది. యవన కాలం మంది పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో. ఎందుకు? వీళ్ళకి బలం లేదా? కుమారులే పుట్టాలా? ఎప్పుడైనా ఆలోచన వచ్చింది ఇలాగా? వీళ్ళకి బలం లేదా? అక్కడ రాసి ఉంటుంది. అటువారు తమ గడప కమ్ముల దగ్గర, పునాదుల దగ్గర, గడప గుమ్మాల దగ్గర శత్రువుతో ఏం చేస్తారంట? పోట్లాడతారంట. వీళ్ళకి పోట్లాటలు రావా? విషయం అది కాదు. వీళ్ళకి పుట్టిన కుమారులు పోట్లాడాలా. వీళ్ళు పోట్లాడాల్సిన పెద్ద విషయం కాదు అది. వీళ్ళు ఊరిని పోట్లాడతారు. ఎవరు పోట్లాడాలా? వీళ్ళ కుమారులు పోట్లాడాలి. మీరు గమనించండి, బైబిల్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఒక క్రమం. తండ్రి శత్రువుని పూర్తిగా ఊరకనే గెలవగలడు కదా. దేవుడు ఊరకనే గెలవగలడు. కానీ ఆయన అట్లా చేయడు. ఈ మనుషులతో గెలిపించడానికి వీలుగా ఈ మనుషులందరిలో అసలైన మనుషుని పుట్టిస్తాడు. ఎవరైనా
ఆయనే కుమారుడు ఈ లోకానికి వస్తాడు. అందుకే ఆయన దేవదూతలందరికంటే కొంచెం తక్కువ వానిగా వాడిని చేసితివి, నీ పనులన్నిటి మీద అతనికి అధికారం ఇచ్చావు. కానీ అతను మిగతా మనుషులందరికంటే పాపం చేసినాడు కాదు. అందుకని అందరికంటే ఆయన నామం ఏమైంది? హెచ్చించబడింది. యాక్చువల్గా ఇలా హెచ్చించబడినప్పుడు దేవుడు వాడిని గెలవడు. ఎవరు గెలుస్తారు? ఈయన. ఒక మాటలో ఈయన వాడిని గెలిచాడు. ఎవరు? యేసు ప్రభు ఎవరిని గెలిచాడు? శాటన్ గెలిచాడు. కానీ శాటన్కి ఆల్రెడీ పనిచేసే సేవకులు ఉన్నారు. ఎవరు? ఈ భూమి మీద ఎవరున్నారు? ఈ లోకం ఉంది, ఈ లోకంలో ఉన్న సిస్టమ్ ఉంది. అందరూ ఎవరి మాట వింటున్నారు? వాడి మాట కదా వింటుంది. వాడు ఓడిపోయాడు. బట్ యాక్చువల్గా వాడి కింద పనిచేసే ఈ స్లీపర్ సెల్స్ ఉంటారు, వీటిని స్లీపర్ సెల్స్, వాడి కింద పనిచేసే సేవకులు ఇంకా ఓడిపోవాలి. యాక్చువల్గా ఈ సేవకులను ఓడించాలంటే ఇప్పుడు యేసు ప్రభు రాడు. ఎవరు వస్తారు? మనం వస్తాం. ఇది సీక్వెన్స్. మీకు అర్థమైందా? సో అందుకని ఈ భూమి మీద మనం ఏం చేయాలా? మన పక్షం విజ్ఞాపన ఎందుకు చేస్తుంటాడంటే, శత్రువు ఆయన పాదపీఠాలు వచ్చే వరకు, అంటే దాని అర్థం సంఘం కింద ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోకం అని చెప్పబడే ఈ సిస్టము, ఇందులో ఉన్నటువంటి శత్రువు యొక్క పనితీరులు ఇవన్నీ కూడా అణచబడాలి. ఎవరి కింద? సంఘం కింద. ఎందుకంటే ప్రతి దాని మీద సంఘాన్ని ఆయన పెద్దదాన్ని చేశాడు. యాక్చువల్ సమస్తమైన ఆధిపత్యం కంటే అది చదవండి, ఆ వచనం చదవడం మనకి ఎంత మంచిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు 1వ అధ్యాయం 17 నుంచి చదువుతాం. 17కి క్షమించాడు, 20, 21 చదువుతాం. రైట్, ఆయన కూర్చోబెట్టుకున్నాడు. మరియు మరియు అనే పదం పైదాంతో లింక్ అయి ఉంటుంది. సమస్తమును చూసారా? సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఆయన కూర్చున్నాడంటే అంతటితో ఆపేయాల సెంటెన్స్. కానీ అపోజిట్ ఆపేశాడా? అంతటితో ఆపట్ల. ఏమని చెప్తున్నాడు? ఆయన ఉన్నాడంటే యాక్చువల్గా ఆయన సరిగ్గా చూడాలా. చాలాసార్లు వచ్చిన కష్టం ఇది. మనకు దేవుడు అంటే ఏంటో తెలుస్తుంటుంది, బట్ దేవుడితో కలిసిపోయి ఉన్నటువంటి సంఘం అంటే ఏంటో అర్థం కాదు. ఇది పెద్ద సమస్య. ఎందుకు వ్యక్తిగతమైన ధోరణి వచ్చిందో తెలుసా? చాలాసార్లు ఇది అర్థం కానందున అపోస్తులుడు ఏం చెప్తున్నాడు? వ్యక్తిగతమైన విషయం కాదు ఇది, ఇది సమిష్టిగా ఉండే విషయం. ఈ సమిష్టిగా ఉండే విషయం ఎవరంటే క్రీస్తుతో కలిసి ఉంది. క్రీస్తుతో కలిసి క్రీస్తుని కోరుకునేవాడు సంఘాన్ని చూడకుండా ఉండగలడా? ఉండలేడు యాక్చువల్గా. ఎందుకంటే ఆయన ఎవరితో కలిసిపోయి ఉన్నాడు? సంఘంతో కలిసిపోయి ఉన్నాడు. మీరు ఆ మధ్యకాలంలో కొన్ని ఫోటోలు వచ్చాయి యాక్చువల్గా. అంటే నేను ఎగ్జాంపుల్కి వాడుతున్నా, తప్పుగా అనుకోవద్దు. ఎగ్జాంపుల్ అంటే ఒక మేల్ పర్సన్ ఉంటాడు, అంటే ఒక మగతను ఉంటాడు. బట్ అతను ఎవరితో జాయిన్ అయి ఉంటాడంటే స్త్రీతో కూడా కలిసి ఉంటాడు. వాళ్ళిద్దరు ఫోటో కలిపితే ఒక ఫోటో అవుతుంది, వాళ్ళిద్దరు కలిస్తే ఒక ఫోటో అవుతుంది. ఇద్దరు కూడా కలిసి ఉంటారు యాక్చువల్గా ఆ ఫోటోలో. అంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారా లేరా? అక్కడ ఇద్దరున్నారు, కానీ ఇద్దరా? ఒకళ్ళే. చూపించడానికి ఇలా చూపించారులే, బట్ యాక్చువల్గా ఇక్కడ చిత్రపటం అది కాదు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, కింద వరకు సంఘం, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎవరు? క్రీస్తు. సో ఇప్పుడు ఈ బాడీ అంతా ఎవరిది? ఆయనదే. బాడీ సపరేట్గా మాట్లాడుతున్నా కూడా బాడీ అంతా ఎవరిది? అందుకని ఫోటో తీయమనగానే ఇక్కడ వరకు ఫోటో తీసి ఇవ్వాలా. ఇక్కడ వరకు తీసిస్తే కుదరదు ఫోటో. ఎందుకని? బాడీతో కలిపి ఉంటేనే దాన్ని ఎంచుతారు యాక్చువల్ కదా. సో ఇప్పుడు చర్చ్తో ఎవరు కలిసి ఉన్నారు? క్రీస్తు కలిసి ఉన్నాడు. క్రీస్తుని సంఘాన్ని మనం విడదీయలేము. ఎవరన్నా వచ్చి వీళ్ళెవరు కాదు, నా దేవుడు యేసు ప్రభు అన్నాడు అనుకోండి, నీ దేవుడా? మన దేవుడు. ఇట్లా చెప్పాలి కదా. ఎవరి దేవుడు? మన దేవుడు. నా దేవుడు అని గట్టిగా మాట్లాడితే నీ దేవుడా? నీ దేవుడు అనే పదం లేదే. బట్ ఓల్డ్ టెస్ట్మెంట్లో అందరికీ బిలీఫ్ లేనందున, అప్పుడు ఇంత వాస్ట్ విజన్ లేనందున, ఎవరు అర్థం చేసుకోలేనందున వాళ్ళ గురించి చెప్పాల్సిన మాట ఏంటంటే ఇశ్రాయేలు దేవుడు అని చెప్పాల్సి వచ్చింది యాక్చువల్గా. ఇశ్రాయేల్ అనే పదం కూడా అదేం సింగులర్ కాదు, ప్లూరలే యాక్చువల్గా. సో ఇప్పుడు ఎలీషా కానీ ఏలియా కానీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు వీళ్ళందరి మీద ఆయన ఆధిపత్యం చెలాయించడానికి నా దేవుడు, జీవం గల నా దేవుడు అనే పదం వాడాడు. ఎవరి సన్నిధిలో నేను నిలబడ్డాను అనే పదం అక్కడ వాడబడింది. కానీ ఆయన ఎప్పుడు కూడా సింగులర్ కాదు. ప్రపంచం మొత్తానికి ఆయన దేవుడు. వాస్తవానికి మనం చూడకపోతే ఎలా ఉంటుందంటే నేను అనే పదం వచ్చింది యాక్చువల్, లేకపోతే మనకున్న భక్తి అనే పదం వచ్చింది. సమస్య ఇది యాక్చువల్గా. సో ఇప్పుడు దేవుడు ఎప్పుడు ఎట్లా ఉన్నాడంటే చర్చ్తో కలిసి ఉన్నాడు. ఈ చర్చ్ కింద ఈ లోకాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? పాదాల కింద పెట్టాలనుకుంటున్నాడు. ఇది ఎంత పెద్ద విషయం మన జీవితంలో మనకు అర్థం అవ్వాలా. మనం ఏం చేస్తాం అంటే తెలివిగా కాదు, కొన్నిసార్లు ఓడిపోయాయని చెప్పాలి. ఈ లోకంలో సరైన సౌకర్యం కోసం దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం. సౌకర్యాలు వద్దా? మనకి కావాలి. గాలి పీల్చడానికి గాలి వద్దా? తాగడానికి నీళ్ళు వద్దా? తినడానికి ఆహారం వద్దా?
మరి ఈ లోకంలోంచి కూడా వచ్చేది అయ్యే వాస్తవానికి. కానీ ఇవన్నీ పెట్టింది ఎవరు? లోకం పెట్టిందా? ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు కదా. మాట్లాడేటప్పుడు లోకాన్ని చూసి మనం ఎందుకు రాజీ పడాలా? నువ్వు తాగడానికి నీ నీళ్ళు ఆయన నీకు ఇస్తాడు, ఎటువంటి సందేహం లేదు. నువ్వు పీల్చడానికి గాలి ఆయన నీకు ఇస్తాడు, నువ్వు తినడానికి ఆహారం ఆయన ఖచ్చితంగా ఇస్తాడు, ఎటువంటి సందేహం లేదు. కానీ అప్పుడప్పుడు కొన్నిసార్లు ఏం జరిగిద్దంటే ఆ దాహం అవుతుంది కానీ నీళ్ళు దొరకవు. దాహం అయితే నీళ్ళు దొరకవు. అప్పుడు ఏం చేయాలా? లోకంతో రాజీ పడాలా? అటు అనకూడదు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? తాగడానికి నీళ్ళు లేకపోతే మోషేని చూసి ఏమన్నారు? మోషేని గొనగలేదా? అక్కడే మేము నైలు నది నీళ్ళు తాగేవాళ్ళం శుభ్రంగా, ఇక్కడ తీసుకొచ్చే అరణ్యంలో నీళ్ళు కూడా రావట్లేదు. యాక్చువల్గా ఆయన్ని వదిలేయాలా, మోషన్ కూడా వదిలేయాలంటారు. చాలాసార్లు దేవుడి సేవకు వచ్చే కష్టాలు యాక్చువల్గా ముందు తేడా జరిగింది అనుకోండి, ఆయన కనపడ్డా ఎవరు కనపడతారు? వీళ్ళే కనపడతారు. యాక్చువల్ అప్పుడు ఏం చేస్తారు తెలుసా? గన్ను గట్టిగా టైట్ చేసి టప్ అని కొడతారు వాళ్ళు వాస్తవం. ఎందుకని? వీళ్ళే తీసుకొచ్చింది ఇక్కడ దాకా. ఇప్పుడు ఈయన వెళ్ళిపోయాడు యాక్చువల్గా. అయ్యా వీళ్ళు మామూలు వాళ్ళు కాదు ప్రభు, ఇట్లా ఈయనకు దాహం అయిందా? మరి అడగండి. యాక్చువల్గా ఈయనకు దాహం అయిందా? మోషకి దాహం అయిందా? మరి ఈయన ఎందుకు అడగట్లేదు? విషయం అంతా అదే. ఇక్కడ ఏంటో తెలుసా, వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఏమని? మా దేవుడు కఠినమైన పరిస్థితుల్లో కూడా మమ్మల్ని వదిలేసేవాడు కాదు. ఒక దానికి ఎంతో సపరేట్ రూట్ ఉంటుంది. దాన్ని మేము ఆయన నమ్మితే చాలు, ఆయన మమ్మల్ని ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆ దారి కూడా తీసుకెళ్తాడు. ఎర్ర సముద్రం పాయలు చేసినప్పుడు మేమన్నా ఊహించావా? ఊహించలేదు. ఆయన అట్ట చేశాడు కదా. ఫరోని గెలవడానికి మాకు ఎప్పుడైనా ధైర్యం ఉందా? ఫరో ఇంకా కళ్ళెత్తి చూడడానికి కూడా మాకు ధైర్యం లే. మరి అట్లాంటి ఫరోని ఏం చేశాడు ఆయన? ఇంకో మాట చెప్పాలంటే ఎర్ర సముద్రంలో వారి సైన్యాన్ని, వాళ్ళ గుర్రాలని, వాళ్ళ రౌతుల్ని మొత్తాన్ని పడేయటం వీళ్ళు చూశారు. ఇలా కళ్ళతో చూసినప్పుడు వీళ్ళు పాట కూడా పాడారు. అయ్యా ఫరోని రథాన్ని, రౌతుల్ని. ఎందుకంటే వాళ్ళందరూ ఈయనకంటే వీళ్ళకంటే పెద్దోళ్ళు. ఒక మాటలో లౌకికమైనటువంటి ఈ శక్తుల యొక్క ప్రభావం అదంతా కూడా. దాన్ని చూసినప్పుడు ఆయన ఎంత గొప్పోడు చూసినప్పుడు నీళ్ళు ఇవ్వడా? ఇస్తాడు. కానీ ఈ లోపల మనం ఇది అవ్వకూడదు ఖచ్చితంగా. ఎందుకు అది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన తన హృదయాన్ని అర్థం చేసుకోవాలనుకుంటాడు, తన మార్గాన్ని మనకు చెప్పాలనుకుంటాడు. ఆయన మార్గం ఏంటి? మనలో ఉన్న విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయాలని అనుకుంటాడు. ఎందుకంటే శత్రువు మన కళ్ళ ముందుకు వచ్చి నుంచుంటాడు వాడు బలంతో. మనం ఎట్లా వాడిని ఎదుర్కొంటాం? వాడు ఒక ఆత్మ సంబంధమైన శత్రువు. మనం భౌతికమైన అవసరాలతో వాడిని ఎదుర్కొంటామా? భౌతికమైన కత్తులు కట్టాలి వాడిని ఏం చేయలేవు. వాస్తవానికి ఆత్మ సంబంధమైన సామర్థ్యం విశ్వాసంతో మొదలవుతుంది. సో ఈ విశ్వాసం మనం ఉపయోగించినప్పుడు వాడు కొత్తగా మనం దాడి చేసినప్పుడు మనం ప్రభు మీద ఆధారపడుతుంటాం. ఈ లోపల ప్రభు మనల్ని ఏం చేస్తాడు? ఎంపవర్ చేస్తాడు. ఆయన చూస్తాడు, నా కోసం ఈ అబ్బాయి వెయిట్ చేస్తాడా, లేకపోతే వాడిని చూసి పారిపోతాడా అని చెప్పి వెయిట్ చేస్తాడు ఆయన. ఈ సంఘం లోకాన్ని జయించడానికి తనకున్నటువంటి కెపాసిటీని ఆలోచించి అర్థం చేసుకొని వెయిట్ చేసి నా కోసం ఎదురు చూసిద్దా, లేకపోతే పారిపోతుందా, ఓడిపోయి అయ్యా మా వల్ల ఏం కాదని చెప్పి చేతులు ఎత్తేసిద్దా? ఆయన చూస్తూ ఉంటాడు ఎంతసేపు. సో ఇలాంటప్పుడు ఏం జరిగిద్దంటే మన విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేసే వీలుగా ఇలాంటి పరిస్థితులు కూడా ఆయన తీసుకెళ్తూ ఉంటాడు. ఇలా తీసుకెళ్ళేటప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభు అన్నాడు, వీళ్ళు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు నా మార్గాలు తెలుసుకోలేదు. నా మార్గం ఏంటి? నేను ఇట్లా నడుపుతా, తిన్నగా ఉంటే కాదు, ఇలా 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 నడుపుతా. ఇలా నడిపేటప్పుడు ఏం చేయాలా? ఈ కార్నర్కి వచ్చినప్పుడు నా మీద ఆధారపడాలి, ఈ కార్నర్కి వచ్చినప్పుడు నా మీద ఆధారపడాలి. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఎవరి మీద ఆధారపడాలా? ఆయన మీద ఆధారపడాలి. ఎందుకు ప్రభు బయట ఇన్ని కష్టాలు ఎందుకు? ఏదెన్ తోటలో అవ్వ ఎందుకు ఓడిపోయిందో తెలుసా అని అడుగుతాడు ఆయన. ఏదెన్ తోటలో అవ్వ ఎందుకు ఓడిపోయింది? చక్కటి జీవితం ఇవ్వలేదా? శాటన్ వచ్చి మోసం చేసినప్పుడు దేవుడి మీద ఆధారపడాలని సంగతి తెలియకపోయింది నాకు. అది సమస్య. ఈరోజు కూడా ఎందుకు ఇన్ని వంపులు మన జీవితంలో అంటే దీనికోసం. వాడెంతో చక్కగా మన కళ్ళ ముందు వస్తాడు, మనకు కావాల్సిన భవిష్యత్తు కోసం వస్తాడు. అప్పుడు మనం ప్రభు మీద ఆధారపడకపోతే ఆ పండు అనతి కాలంలోనే మనల్ని దేవుడికి విరోధులు చేసి పెట్టిద్ది. యాక్చువల్గా అంటే మన భవిష్యత్తు మనల్ని ఏం చేసిద్ది? విరోధులు చేసి పెట్టిద్ది. నీకు అర్థం అవ్వాలా? అది తిన్నగా ఉన్న దేవుడి మీద ఆధారపడాలా, వంకరగా ఉన్న దేవుడి మీద ఆధారపడాలా. నువ్వు వంకరగా ఉన్న దేవుడి మీద ఆధారపడ్డావంటే తిన్నగా ఉన్నా కూడా దేవుడి మీద ఆధారపడతావు. నీకు అది అర్థం అవ్వాలా. మోషే అది నేర్చుకున్న 40 సంవత్సరాలు. అందుకని ఇప్పుడు నీళ్లు లేవంటే ఆయన మీద ఆధారపడతాడు. కానీ వీళ్ళని చూసి నిజమేనమ్మా నాకు కూడా నీళ్ళు లేవు అని అండు. వాస్తవానికి మనకు అది అర్థం అవ్వాలి. సో ఇదంతా దేనికోసం అంటే ఆయన చేసి ముగిచ్చాడు. ఆయన ఈ లోకాన్ని, శత్రువుని గెలిచాడు. బట్ ఈ లోకాన్ని గెలవడానికి కావాల్సిన ఏర్పాటు అంతా ఎవరికి ఇచ్చాడంటే చర్చ్కి ఇచ్చాడు. ఈ చర్చ్ ఆయనలాగా బలం పొందడానికి ఈయన ఏం చేస్తుంటాడు? ఎంతసేపు ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఇది ఎంత గొప్ప విషయం. మనకు ఒక విశ్వాసం కావాలి. ఇక్కడ ఏంటో తెలుసా, చాలాసార్లు మనకు కావాల్సిన అవసరాలు అన్నిటి గురించి మనం విజ్ఞాపన చేయం.
చేస్తామా? అంత ఓపిక లే మనకు కదా వాస్తవానికి. ఇది తెలుసు మళ్ళీ ఆయనకి. వీళ్ళు ప్రతిసారి నా మీద ఆధారపడాలి ఉన్నా కానీ వీళ్ళు ప్రతిసారి నా మీద ఆధారపడడం సంగతి కూడా ఆయన తెలుసు. అందుకని ఈయనేం చేస్తాడు, ప్రతిసారి ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తాడు. ఎంతవరకు తెలుసా? మన కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి ఆ పదం వింటే. చూడండి పైన రాస్తుంది, రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. ఉమ్, 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 ఉమ్. గమనించారా? ఇప్పుడు 31 చూద్దాం, ఎంత చక్కగా ఉంటుంది. ఇట్లుండగా ఉమ్, ఉమ్, చదవండి. ఉమ్, ఉమ్. ఎంత చక్కని మాట. అట్టంటప్పుడు నువ్వెందుకు జైల్లో బతుకుతున్నావు పౌలా అని అడగాలి. వెంటనే మనం అడుగుతాం కదా, మనకి ఎందుకు ఇవ్వడం అని ఆయన అడిగినప్పుడు నువ్వెందుకు జైల్లో బతుకుతున్నావు? అది అవసరం. అది ఎవరికి? పౌలుకి కాదు అవసరం, కొరింథీయులకి అవసరం, మనలాంటి వాళ్ళకి అవసరం. ఎందుకంటే అక్కడ పెద్ద నియమం ఉంటుంది. ఆయనలో మరణం అనుభవిస్తే జీవం ఎవరిలోకి వచ్చింది? మనకు వచ్చింది. అది అక్కడ నియమం. ఆయన సిలువ వేయబడితే ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ ఏమవుతారు? వీళ్ళు జీవం పొందుతారు. అట్లనే నియమం ఆయన దగ్గరకు వచ్చింది. ఆ నియమం ఆయనకు తెలుసు, మనకు అర్థం కాదు. అందుకే ఆ పౌలుని చూసి మనం గేలి చేస్తాం. ఓ పౌలా, నీకే లేదు, మాకే కోసం ఏం ప్రార్థన చేస్తాం? పౌలు అంటాడు, ఏం జరుగుతుందో నీకు తెలియదబ్బా. నిజానికి నేను ఇక్కడ ఉంది దేనికంటే మీకోసమే. యాక్చువల్గా ఇది ఎంత పెద్ద విషయం. సరే, అది పక్కన పెడితే అసలు మీరు గమనించండి, మన లైఫ్లో ఉన్న హెచ్చుతగ్గులు, గెలిపోవటం ఇవన్నీ దేనికో తెలుసా? మనల్ని ఆయన మహిమపరచడానికి. మహిమ అనే పదానికి అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా కొట్టాను అనుకోండి, ఇప్పుడు ఏమైంది? సౌండ్ వచ్చింది కదా, అది మనం చెవులకి వినపడింది కదా, అదొక రకమైనటువంటి ప్రక్రియ, అదొక రకమైన కార్యం. దాని గ్లోరీ ఎలా ఉంది? ఇప్పుడు రింగ్ మోగింది అనుకోండి, దీని సౌండ్ వేరే. నేను మాట్లాడుతున్నప్పుడు దీని సౌండ్ వేరే. మీరేమన్నా మాట్లాడితే దాని సౌండ్ వేరే. దేని గ్లోరీ దానికి ఉంటుంది యాక్చువల్గా. కానీ దాన్ని గ్లోరీ అని పిలుస్తాం, మహిమ అని పిలుస్తాం. ఇప్పుడు ఎవరు మహింపరచబడాలా? క్రీస్తు మనలో మహింపరచబడాలా. మనలో నుంచి ఏమవ్వాలి? ఆయన బయటకు రావాలా. అలా బయటకు రావాలంటే ముందుగా ఆయన మనల్ని డెసిగ్నేట్ చేయాలా, ఏర్పరచుకోవాలా. ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఆయన తన హృదయంలో వాళ్ళనే పిలుస్తాడు. వాళ్ళని పిలిచి మళ్ళీ ఏం చేస్తాడు? వాళ్ళనే ఏర్పాటు చేసుకుంటాడు. వాళ్ళనే ఏం చేస్తాడు? మహిమపరుస్తాడు. ఈ మూడు ఉంటాయి. మీరు గమనించారా? నేను పెద్ద పెద్ద వర్తమానం ఏం చెప్పట్లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడే. గమనించండి, ఎవరినైతే ముందు జగత్తు పునాది వేయబడి పొందాడు చూశాడో, వాళ్ళని ఎన్కే బోర్డులో ఈ బిలీవర్స్ ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళైతే నన్ను మహింపరుస్తారు అని సంగతి ఆయన అనుకొని సమయం వచ్చినప్పుడు వీళ్ళని పిలిచాడు, పేరు పెట్టి లోకల్లోంచి బయటికి పిలిచి చర్చిలో పెట్టి వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. దేనికోసం? ఒక ప్రత్యేకమైన పని కోసం. ఎవరి గ్లోరీ వాళ్ళదే. డేవిడ్ బ్రదర్ ఒకలా ఉంటే, ప్రకాష్ బ్రదర్ ఒకలా ఉంటే, డానియల్ ఉంటే, బ్రదర్ ఒకలాగా ఉంటే, నేను అలా ఒకలాగుంటే వాళ్ళ గ్లోరీలు వేరే. వాస్తవానికి వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ఏర్పాటులో వీళ్ళని ట్రైన్ చేసి తెలిసి ఒకరోజు వీళ్ళలోంచి ఆయన ఏం చేస్తాడు? బయటకు వస్తాడు. అప్పుడు ఎవరు ఓడిపోతారు? ఈ లోకం, ఇందులో ఉన్న శాటన్ యొక్క సిస్టమ్ అంతా ఓడిపోతారు. అప్పుడు ఈ లోకం మన పాదాల కింద ఉంటుంది. యాక్చువల్గా ప్రతి అవయం దాని పరిమాణం చెప్పిన పనిచేసినప్పుడు, ఆయన బాడీ కలిసి పనిచేస్తున్నప్పుడు ఈ బాడీని ఈ లోకం ఎదిరించలేదు. ఇది దేవుడి యొక్క ప్రణాళిక. మానవుడు ఓడిపోతున్నాడు, అందుకని మానవుల్లో ఎవరు కలిసి ఉన్నారు? ఆయన ఉన్నాడు. ఎంత తెలివి చూడండి. ఈయన మానవుల్లో కలిసిపోయి అందరిలో విభాగించబడిపోయి అందరిలో ఈయనే బలపరచబడి వాళ్ళని బలపరిచి అందరితో కలిసి ఈయనే పనిచేస్తున్నాడు. ఒక్క మాటలో యవ్వన కాలం ముందు పుట్టిన కుమారుడు ఎవరంటే ఆయనే. ఒక్క మాటలో ఆయన ఎవరిలో ఉంటున్నారంటే మనలో ఉంటున్నాడు. యాక్చువల్గా ఆ కుమారులో ఫైట్ చేసేది కూడా ఆయనే. ఎంత గొప్ప విషయం. సో ఇప్పుడు మనం మహింపరచబడడం కోసం ఈయన ఎవ్రీ మూమెంట్ మన కోసం ఏం చేస్తుంటాడు తెలిసే? విజ్ఞాపన చేస్తుంటాడు. ప్రభు వీళ్ళు రోడ్డు దాడుతున్నారు, తెలియకుండానే వీళ్ళు ఈ ఆటో ఎక్కేస్తారు, లేదంటే ప్రభు తండ్రి దయచేసి వీళ్ళని ఏదో రకం తప్పించు, లేదంటే ఏదో రకం కాపాడని ఈ ప్రార్థనలు, విజ్ఞాపనలు ఎవరు చేస్తుంటారంటే ఆయన చేస్తారు. ఎందుకు అక్కడ చేస్తారంటే మనల్ని ఈ స్టేజ్కి తీసుకురావడానికి. మనం ఆధునిక క్రైస్తవులు చాలా తెలివిగా చిన్న సమస్య రాగానే ప్రార్థన చేయడం మంచిది, ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ ప్రార్థన వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అని నేను అడగనివ్వండి. ఎందుకు ఉద్దేశం? నాకు చెవుపొట్టు వచ్చింది, ఈ చెవుపొట్టు తగ్గాలని చెప్పి ప్రార్థన చేశాను. కానీ దీని వెనకాల ఎందుకు చెవుపొట్టు తగ్గాలని, దాని వెనకాల ఉద్దేశం ఏంటి?
ఆయన అడుగుతాడు, ఎందుకు నువ్వు బతుకుతున్నావు అని నన్ను అడుగుతాడు. ఆయన చాలాసార్లు అడుగుతాడు. నేను బతికినా బతకపోయినా ఎవరి కోసం? నీ కోసమే కదా ప్రభు. నేను చెప్పాలి ఆ మాట. ఆ మాట నాకు చెప్పకపోతే నేను ఎట్లా అని తెలిసే దేవుడి ప్రణాళికను సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆయన్నేమి నాకున్న మిగతా విషయాలన్నింటిని తక్కువగా చూడడు. ఆయన తప్పకుండా వాటి అన్నిటికీ బాధ్యత వహించును. కానీ అదే సమయంలో నేను ఎవరి కోసం అనే విషయాన్ని నేను చక్కగా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆయన ప్రతి విషయంలో బాధ్యత వహిస్తాడు. ఇప్పుడు శత్రువు ఓడిపోతాడు. ఆయన దానికోసం ఎంత విజ్ఞాపన చేస్తాడో ఒకసారి ఆలోచన చేయాలి. మనం కూడా అంతే. మన సాటి సహోదరుల కోసం ప్రభు వాళ్ళకి సహాయం చేయాలి, ఒంట్లో బాగాలేదు, వాళ్ళకి సహాయం చేయ, వాళ్ళు చదువుకుంటున్నారు, లేదా వాళ్ళ ఉద్యోగంలో అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు. వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? వాళ్ళు మహింపరచబడాలి ప్రభువా. ఎవరి ద్వారా? నీ ద్వారా మహింపరచబడాలా. నువ్వు వాళ్ళలో నుంచి బయటికి రావాలి ప్రభువా. ఇది దాని వెనకాల ఉన్న ఫ్యాక్ట్. ఈ ఉద్దేశంలో మనం విజ్ఞాపన చేసేటప్పుడు ఎంత చక్కగా ఉంటుంది ఆ విజ్ఞాపన. అది ఎవరితో కలిసి ఉంటుంది? ఆయనతో కలిసి ఉంటుంది. ఇది అపోస్తలుడు పౌలు ఇక్కడ చెప్తుంది. మనకు పరిశుద్ధాత్మ మనకి చక్కటి లీడ్ ఇస్తాడు. ఆ లీడ్లో కూడా మనం చాలా మిస్ అవుతాము. బట్ యాక్చువల్గా చాలాసార్లు వీటన్నిటి గురించి విజ్ఞాపన చేసేది ఎవరంటే, నేను హెబ్రోన్లో ఈ ప్రార్థన విన్నా. ఏంటో తెలుసా? ప్రభు, ఆ మినిస్ట్రీ మా కళ్ళ ముందు అసలు ఖాళీ ఉండదు. వాళ్ళకి పాపం ఖాళీ ఉండనే ఉండదు. ఈ బండి దిగి ఈ బండి ఎక్కడమే బట్టి వాళ్ళు ఆ జర్నీలోనే ప్రార్థన చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. ఇట్లా చేసేటప్పుడు ప్రభువా, మా కళ్ళ ముందు ఎన్ని అవసరాలు ఉన్నాయి, వీటన్నిటి కోసం ప్రార్థన చేసే ఓపిక లేక దయచేసి నీ విజ్ఞాపన పరిచర్య మీద మేమేం చేస్తున్నాం? ఆధారపడుతున్నాం అయ్యా అంట. ఎంత చక్కని మాట కదా! నీ విజ్ఞాపన పరిచర్య. ఎందుకంటే నిజమైన విజ్ఞాపనకర్త ఎవడు? ఆయన. అదొక విశ్వాసం. దాని అర్థం ఏమి చేయకుండా ఆ పదాలు చెప్తున్నారని కాదు దాని అర్థం. స్టిల్ దే కుడ్ ఫైండ్ దెమ్సెల్వ్స్ దట్ దే ఆర్ నాట్ సఫిషియంట్ ఫర్ ద మినిస్ట్రీ విచ్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. వాళ్ళ కళ్ళ ముందు ఉన్న మినిస్ట్రీ కోసం వాళ్ళు సరిపోయినంతగా లేరని తాము కనిపెట్టినప్పుడు వెంటనే ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఆయన మీద ఆధారపడుతున్నారు. మనం కూడా అంతే. మనకున్న సమయం కొద్దిదే. బట్ ద సేమ్ టైం మనం అందరి కోసం విజ్ఞాపన చేసేటప్పుడు మనం అందరం కూడా ఇటువంటి విశ్వాసంతో, విశ్వాసం అంటే ఏంటి? ఎక్స్పెక్ట్ చేస్తా, దాన్ని ఎదురు చూస్తా, దాన్ని చూస్తా, అలాంటి మాటలు పలకడం, ఆయన కోసం ఎదురు చూస్తా మాట్లాడటం.